Hello mama, welcome to my YouTube channel Bachelor Cooking Channel. ఈ రోజు మనం ఏం చేయబోతున్నామో చూద్దాం రండి. పోదాం రండి. ఈ రోజు మనం చేయబోతున్నది బీన్స్ వేపుడు. మనకు కావాల్సినది ముందుగా కట్ చేసుకున్న బీన్స్, అట్లే మళ్ళా ఇది మళ్ళీ ఫ్రై లేక మనకి ఆనియన్స్ కావాలా, మళ్ళా ఇంకా నూనె అవన్నీ ఆవాలు కావాలా. ఇగో ఇది ఇక్కడ మామూలుగా మనము దీంట్లోకి ఒంటి మిరపకాయలు, వెల్లుల్లిలు, మళ్ళీ అట్లాగే కొబ్బరి, కొద్దిగా కారం పొడి వేసుకున్నాము. ఇది పేస్ట్ మాత్రం మళ్ళీ డ్రై చేసుకోవాలి మనము. ఇవే కావాల్సినవి. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాం పండి. లెట్స్ గో. ఇది ఫస్ట్ చేసుకుందాం అండి. కట్ చేసి ఇది కొబ్బరి పొడి మనం ఆడించుకోండి. ఇది లాస్ట్లో వేయాలా. కొద్దిగా నూనె వేసుకోవాలా. లైట్గా నూనె వేసుకొని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత, లైట్గా నూనె హీట్ అయిన తర్వాత మనము ఆవాలు వేసుకోవాలా. లైట్గా ఆవాలు, లైట్గా జీలకర్ర వేసుకోవాలా. వేసుకున్న తర్వాత కొద్దిగా దీన్ని ఇలా అనుకోవాలా. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకుంటాం కదా ఆనియన్స్ కట్ చేసుకున్నట్టు ఆనియన్స్ వేసేసుకోవాలా. కొద్దిగా అవి ఎల్లో కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలా. ఎల్లో కలర్లో వచ్చేంత వరకు మనం ఇలా పెట్టేసుకొని ఉండాలి. ఇలాగా మొత్తం కొద్దిగా లైట్గా ఎల్లో కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కట్ చేసుకుంటాం కదా బీన్స్, ఆ బీన్స్ అనేటివి ఇప్పుడు దీంట్లోకి వేసుకోవాలా. మొత్తం అన్నీ వేసుకోవాలా దీంట్లోకి. ఇప్పుడు బీన్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు లైట్గా ఇలాగా అనుకుంటా ఉండాలి మనం బీన్స్ని. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని, లైట్గా మనం సాల్ట్ వేసుకోవాలా. మనకి ఎంత కాబట్టి దీంట్లోకి ఎంత కాబట్టి అంత సాల్ట్. ఇలా సాల్ట్ వేసుకొని మనం మళ్ళా తిప్పుకోవాలా. ఇలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు మనం మూత మూసుకొని, ఒక 5 or 10 మినిట్స్ వరకు మూతలో మనం ఫ్రై చేసుకొని, ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఆడించుకుంటాం కదా. మనకు బాగా అది ఫ్రై అయింటుంది. ఇలా ఫ్రై అయ్యే దాంట్లోకి మనం లాస్ట్లో ఆడించుకున్నాం చెప్పాను కదా కొబ్బరి పొడి, అది వేసుకోవాలా. ఒక్క నిమిషం మీకు చూపిస్తుంది, అది కూడా చూపిస్తా. ఇలా మొత్తము ఫ్రై చేసుకోవాలి నీట్గా. బాగా నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇది ఆడించుకొని పెట్టుకుంటాం కదా, మనం ఇది మొత్తం నీట్గా ఆడించుకుంటాం కదా ముందుగానే, దాన్ని లాస్ట్లో వేసేసుకోవాలా. ఇలా మొత్తం అంతా నీట్గా ఆడించుకుంటే తీసేసుకొని, ఆ తర్వాత మళ్ళీ ఇలాగా మనం కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటే మనకి బీన్స్ వేపుడు రెడీ అయిపోతుంది. ఇంకా అన్నం వేసుకొని బాగా ఫుల్గా తినేయచ్చు. మన బీన్స్ వేపుడు రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా వడ్డించుకొని 2 ప్లేట్లకి తింటా ఉంటే నా సామిరంగా ఉంటుంది. సూపర్. కొద్దిగా పెట్టు చాలు. వేపుడి నువ్వు వెయ్యి వేపుడెయ్యి.
చాలేరు నాకు. ఇలా కలుపుకోవాలి. కలుపుకొని తింటూ ఉంటే నా సామిరంగా బ్యాచిలర్స్ సూపర్ అంతే. ఇలా ఒక ముద్ద కలుపుకొని తింటూ ఉంటే నిజంగానే సూపర్తో ఉంది. టేక్ కేర్ బావు నా సబ్స్క్రైబర్ అందరికి. ఇలాగే నా వీడియోలు అన్నీ వస్తుంటాయి నా ఛానల్లో, బ్యాచిలర్స్ కుకింగ్ చేసేది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. నాదయ్యా గ్యారంటీ సూపర్తో ఉంది. ఫుల్గా తినేయండి చెప్తా చేసుకొని, ఆ తర్వాత మళ్ళా కాల్చింది మళ్ళీ చూసుకుందాం. సూపర్తో వావ్, నిజంగానే సూపర్తో. మంది డొల్ల కొట్టుకోవడం కాదు, నిజంగానే బాగుంది. అందరూ చేసుకొని తినండి.